ఈ గదికి రానా గారి గదికి మధ్య ఉన్న దూరం కొద్ది గజాలే కావచ్చు. అయినా ఈ దూరాన్ని దాటి వెళ్లేందుకు మీకెన్నో రోజులు పట్టింది కదా గాయత్రి. కానీ ఇప్పుడు కేవలం నేటి నుంచి మాదంటూ ఏమీ ఉండదు. మా సుఖం, దుఃఖం, కష్టం, అలాగే ఈ గది కూడా సగం మీది, సగం మాది. ఆరంభించిన చోటికే మళ్ళీ ఇలా వచ్చేసాను. నా గురించి దిగులు పడక స్వర్ణ. నేను రాణా గారి సరసన లేకున్నా వారి దగ్గరే ఉన్నాను. మీరు మాత్రం నాకు ఈ మాత్రం చాలు స్వర్ణ. భేష్, ఎన్ని గొడవలు జరిగినప్పటికీ నీలో ఉన్న నమ్మకం కొంచెం తగ్గిందంతే, మొత్తం చెదిరిపోలేదు. బాగా నమ్మకం ఉంది కదూ నీ ప్రేమ మీద, ప్రేమకున్న శక్తి మీద. అందుకే ఇప్పటికీ నీ మనసులో ఏదో నమ్మకం ఉంది, నువ్వు రానా గారిని నా వారు కాకుండా అడ్డుకోవచ్చని. మరి అలా జరగదుగా. నేటి నుంచి సరిగ్గా 4 రోజుల తర్వాత మాకు రానా గారికి పెళ్ళవుతుంది. ఇక వారి పేరుతో పాటు మా పేరు కూడా శాశ్వతంగా కలిసిపోతుంది. పెళ్ళైతే పేర్లు కలిసిపోవు. రాధాకృష్ణుల మధ్య ఏం చుట్టరికం లేదు. అయినప్పటికీ వారి పేరెప్పుడూ రాధతోనే కలిసి ఉంటుంది. అది అలాగే ఉండాలి కూడా. ఎంత అహంకారం! చూద్దాం. 4 రోజుల తర్వాత మా రాణా గారితో పెళ్లి జరిగి మా శోభనం గది సిద్ధమైతే అదే నువ్వు సిద్ధం చేసేది. అప్పుడు ఈ రాధగర్వం ఏమవుతుంది? బాగా గర్వం కదూ నీకు నీ ప్రేమంటే. మేము నీకున్న ఈ గర్వాన్ని దించి తీరుతాం. నువ్వు, మీ అన్నగారు ఇద్దరూ ఒకలాంటి వారే. అతనికి ప్రేమకున్న శక్తి తెలిసి రాలేదు, నీకు తెలీదు. ప్రేమని బలవంతంగా కాదు, ప్రేమని త్యాగంతోనే పొందగలం. అన్నిట్లో ఓడిపోయిన తర్వాతే ప్రేమని గెలుచుకుంటాం. చందమామ ప్రతిబింబాన్ని పగలగొట్టడం వలన చంద్రుడు తునకలు కాడు. మా ప్రేమని తునకలు చేసే నీ ప్రయత్నము అలాంటిదే. రాజేశ్వరి, నా ప్రేమ నా మనసులోనే ఉంది. నీ మనస్సునే తునకలు చేస్తే ప్రేమే మిగలదు. అద్దాన్ని పగలగొడితే ఏం నష్టం జరగదు. ఆ ముక్కలన్నింట్లోనూ ఓ ప్రతిబింబం ఉంటుంది. అలాగే నువ్వు నా మనసు తునకలు చేస్తే ఆ తునకలన్నింటిల్లోనూ నీకు కేవలం నా రాణగారే కనిపిస్తారు. ప్రేమ బంధం సున్నితంగా ఉంటుంది, బలహీనమైంది కాదు. ప్రేమ బంధం ఎంత పటిష్టమైనా సరే అగ్ని దాన్ని దగ్ధం చేసేస్తుంది. దగ్ధం అయ్యేది ప్రేమ కానే కాదు. దగ్ధం చెయ్యలేనిదే అగ్నిలవుతుంది. ఎలాంటి వాళ్ళు గాయత్రి వీళ్ళు? ఎలా ఎదుర్కొంటావు నువ్వు వీళ్ళందరినీ? మనసులో బాధగా ఉంటే ఆశయాలు బలహీనమవుతాయి. లేదు స్వర్ణ, నా ఆశయం ఎప్పటికీ బలహీనం కాదు. విరిగిన నా మనసు అతుక్కోకపోవచ్చు, కానీ నా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నాకిచ్చిన శక్తితో, నా భర్త ఇచ్చిన వాగ్దానాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. గాలి గాంధర్వమవుతున్నదో. మనసారా తను మాకే చెందాలి. మాకు తనువు, మనసు రెండూ ఇవ్వాలి. ఇందుకోసం నువ్వు మాకు సహాయం చేసి పెట్టాలి. మేం మీకోసం ఏం చేయాలన్నయ్యా? అది నీ బుద్ధికి పనిపెట్టు. నేను మీ చివరి కోరిక తీర్చలేకపోయామన్నయ్యా, కానీ అందుకు నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. రానా గారు, ఆ గాయత్రి ఇద్దరు రక్తాశ్రువులు కార్చాలి. ఇది నా వాగ్దానం.
అరే, చీకట్లో కూర్చుని శోకాలు పెడుతున్నావా ఏంటి? ఇవాళ పండగ చేసుకోవాలి కదా. చూసావుగా, మేం వేసిన ఒక్క ఎత్తుగడ బికారిని రాణించేసేసింది. ఈరోజు మనం ఎలా పండగ చేసుకోవా? ఆ? ముష్టిదానా, పిచ్చిగానే ఎక్కిందా నీకు? నీ గురి తప్పింది కనుక సరిపోయింది, లేదంటే అది నీకు నేను గురి పెట్టలేదు. ఇది దాడి కాదు, నీకు చేసిన హెచ్చరిక. మళ్ళీ నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేశావంటే ముసలి, నా గురి గాల్లో ఉండదు, నీ మీదుంటుంది. ఈ చలిచీమకి బంగారపు రెక్కలు మా కారణంగానే వచ్చాయి. ముసలితనం వస్తే చూపు తగ్గిపోతుందంటారు. అందుకే ఈ నాగిని నువ్వు చీమని పొరబడుతున్నా. గుర్తుంచుకో, చిన్న చీమ కుట్టినా, నాగిని కాటేసినా, ఎంత పెద్ద ఏనుగైనా తైతక్కలాడాల్సిందే. ఆకాశమంత ఎత్తుకి ఎగిరినా సరే ఒకటి మర్చిపోకూడదు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటే మన రెక్కలే కారిపోతాయి. అలాగా? అది చూద్దాం. మరి నా రెక్కలు కాలువు కదా? చెప్పెందుకో? ఎందుకంటే నువ్వు అస్తమించే సూర్యుడివి. నీకేమైంది అసలు? మాకు స్వాతంత్రం వచ్చేసింది. మా అన్నయ్య మరణమే మాకు ఈ స్వేచ్ఛనిచ్చింది. మన దగ్గర ఓడేందుకు ఏమీ లేకపోతే ఓటం అంటే భయం తొలగిపోతుంది. నీ గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు ముసలి. నువ్వు ఇతరుల అస్థికలు ఏరుకొని మాల గుచ్చుకుంటావు. ఇక ముందు నీ ఆటలు సాగం. ఇప్పుడు నీ పావే స్వయంగా ఆట ఆడాలని నిర్ణయించుకుంది. ఇందువల్ల ఇకపై నా మీద ఎత్తులు వెయ్యాలని నువ్వు ప్రయత్నం చేయలేవు. మేము నీతో ఎందుకున్నామంటే, ఎలాగైనా మేము మా అన్నయ్య చావుకి పగ తీర్చుకోవాలి. రాణాగారి మీదే కాదు, అంతకన్నా ముఖ్యంగా ఆ గాయత్రి మీద. అది మా అన్నయ్యని నాశనం చేసింది. కానీ ఇప్పుడు మా ఎత్తులన్నీ ఫలించాయి. ఆటంతా పూర్తయిన తర్వాత తమ పావుల్ని పారేయడం మేము నీ దగ్గరే నేర్చుకున్నాం. ఇప్పుడు మేము ఆమీర్కోట్కి రాణి అయ్యాం కనుక నా పాదాల ముందు అందరూ తల వంచాల్సిందే. నువ్వు కూడా. ఈ కీలు బొమ్మ ఇప్పుడు తన ఆట స్వయంగా ఆడుకుంటుంది. అర్థమైందా ముసలి? గురి సరిగ్గా చూసే మేం బాణాన్ని వేశాం, కానీ బెడిసి కొట్టి అది మాకే వచ్చి తగిలిందే. ఇప్పుడు ఈ బాణాన్ని మళ్ళీ అంబులోకి వెనక్కి మేమే తీసుకురావాల్సింది. సింహాసనం మత్తు దీని తలకెక్కిలా మాట్లాడిస్తోంది. మేమెక్కించిందే కదా మత్తు. ఆ మత్తుని ఇప్పుడు మేమే దించేస్తాం, మేమే దించుతాం. చిన్నప్పుడు కేవలం నక్షత్రాలే మాకు స్నేహితులుగా ఉండేవి.
అవే నాకు శత్రువులు. మా అమ్మ అంటుండేది నక్షత్రాలే మన రాత రాస్తాయని. కానీ నేను ఎప్పుడు నా తలరాతని మార్చుకోవాలనుకునేదాన్ని. అలాగే మీరు మీ తలరాతను మార్చుకోవడంలో సఫలమయ్యారు. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. మీరు ఎక్కడెందుకు కూర్చున్నారు? మంచానికి ఎడం వైపు నాది, మీరు అటువైపు వెళ్ళి కూర్చోండి. మంచానికి ఎడం వైపు మీద. అదేంటంటే బాల్యం నుంచి నాకు అలవాటు కిటికీ వైపు పడుకోవటం. నేను చందమామను చూసేదాకా నాకు నిద్ర పట్టదు. కరడి నడిపినా అన్నిటిలో పడదోసి నిజం తెలిపినా మరపురాని గురుతైనావమ్మా. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. ప్రేమా ప్రేమ మేం మీ దగ్గర మళ్ళీ ఓడిపోయాం. నీ ఊరా. మంచానికి ఎడం వైపు మీకు ఇచ్చేసాం. జతపడి మురిసే జంటల ఒడిలో జ్వాలై కురిసే నీలి మేఘమా. ఇక మీరు కిటికీలో నుంచి మీ చంద్రుణ్ణి చూసుకోండి. ఇక్కడ మేము ఈ జాబిలమ్మని చూసుకుంటాం. బదులే కాదే మంచు మౌనమా. ప్రేమా ప్రేమా విరహం నీ పేరా. ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా. ఎటు చూస్తే అటు నీవే ఎదలోనా నీ ప్రేమే కనుమూస్తే కల నీవే. మాకో విషయం అర్థం కావడం లేదు మహారాజా. ఆ రాక్షసికి కానుకలుగా మనం ఇంత విలువైన నగలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఈ రాజమహల్లో ఉండాలంటే రాజుగారిని రాణిగారిని ప్రసన్నం చేసుకోవాలి. నీకు తెలుసుగా 4 రోజుల్లో రాజేశ్వరి కొత్త రాణి కాబోతుంది ఈ మహల్కి. చూశారుగా గాయత్రికి ఏం గతి పట్టించిందో. అలాగే మనల్ని కూడా బయటికి తోసేస్తేనో. నిజం చెప్పారు మహారాజా. ఒక్కోసారి గాడిదను కూడా అందలం ఎక్కించాల్సిందే. కాబోయే సేవిక గారికి ప్రణామం. మేమేమన్నామంటే కాబోయే రాణి గారికి ప్రణామం. క్షమించండి, వీరికి మాటలు అప్పుడప్పుడు తడబడుతూ ఉంటాయి. 4 రోజుల్లోగా నోరు సంభాళించుకోవడం నేర్పించండి. 4 రోజుల్లో మేము రాణి కాబోతున్నాం. ఇలా నోరు జారితే మీరెంతో బాధపడాల్సి వస్తుంది కోకిల గారు. అయినా పొద్దున్న ఎలా వచ్చారేంటి? మీరు ఈ కుటుంబానికి కొత్త కోడలు కాబోతున్నారు. ఈ పెద్దల బాధ్యతగా కానున్న కోడలికి ఇలా కానుకలిస్తాం. సాధారణంగా కానుకల్ని కాబోయే కోడలు కుటుంబంలో వారికి ఇస్తూ ఉంటాం. మరి మీ తీసుకోండి. మరేంటి? మరి ఏం లేదు. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే పెళ్లి ఏర్పాట్లలో మీకు సహాయం కావాలంటే మాకు చెప్పండి. మీకు సహాయం చేయటం మాకెంతో బాధగా, మాకు సంతోషంగా ఉంటుంది. మహారాజా, నగలు పోయాయి. ఆ రాక్షసు ఒప్పుకోనూ లేదు. ఆగండి.
చిత్తం. మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు కదూ? పరమేశ్వర, నేనెంచుకున్న ఈ దారిలో ముందుకు సాగేందుకు నాకు శక్తినివ్వు. అలాగే రాణా గారిని కూడా దీవించు. మీ ఇద్దరి కృప వారికి ఎప్పుడూ ఉండాలి. దుఃఖంగా ఉంది కదూ? ఒకటి గుర్తుంచుకోండి గాయత్రి, ఈ దుఃఖానికి మన ఆనందాల చిరునామా మీరే ఇచ్చారు. తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఆగో 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 ఆగో! ఓ పరపురుషుణ్ణి తాకడం ఇది ఆవిర్కోట్ సంప్రదాయమా? పరపురుషుడే. ఇప్పుడు నువ్వు రాణా గారి భార్యవి కాదు. ఇప్పుడు వీరు నీకు పరాయి వారే. అయినప్పటికీ ఒక బానిసకి తన రాజుని తాకే అధికారం ఉండకూడదు. ఇవన్నీ మీ దర్బార్లోని నియమాలు. కానీ ఇప్పుడు మనం భగవంతుడి దర్బార్లో ఉన్నాం. ఇక్కడ రాజు, రాణి, మనవాళ్ళు, పరాయి వాళ్ళు అందరూ సమానులే అవుతారు. శభాష్! ఇప్పుడు బానిస బాగా మాటలు నేర్చింది. వీరు మాకు కాబోయే భర్త, మందిరంలోని ప్రసాదం కాదు. రాణా గారు, మీరు మాకు వాగ్దానం చేశారు ఇక దీనితో మీకు సంబంధం ఉండదని. ఈ వాగ్దానానికి ఎక్కడ భంగం జరగకూడదు. అది దర్బారే కావచ్చు, మందిరం కావచ్చు. దుఃఖానికి మన జీవితం చిరునామా నేనే ఇచ్చాను. నేను ఈ దుఃఖాన్ని భరిస్తాను. ఒకవేళ కాబోయే రాణిగారి కోరిక ఇదే అయితే మేము ఈ కోరికని తప్పక గౌరవిస్తాం. ఏమైంది గాయత్రి? రగిలిపోతుందా? మందిరంలో దివ్వెలు వెలుగుతూనే ఉంటాయి. అదే దివ్వెల అదృష్టం. ఇక తమ ప్రభు భక్తితో తప్పించటం అన్నింటినీ మించిన అదృష్టం. కాబోయే రాణిగారు ఎంత గొప్ప భక్తురాలైనా సరే దివ్వె వెలిగించకుండా దేవుడికి హారతి ఇవ్వలేదు. రాణా గారికి బొట్టు పెట్టండి. మా రెండు చేతులకి రాణా గారి కోసం గోరింటాకు పెట్టుకున్నాం. అధికారం ఉన్నా సరే వారికి తిలకం దిద్దలేం. కానీ తిలకం దిద్దాలనుకున్న వారికి ఎటువంటి అధికారమూ లేదు. మేం బొట్టు పెట్టుకోకుండానే దర్బార్కి వెళ్తున్నాం. ఆగండి రాణా గారు. మీరు బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడూ మందిరం నుంచి వెళ్ళలేదు. మందిరం నుంచి ఇలా బొట్టు లేకుండా వెళ్ళటం అపశకునం అంటారు. మీరు బొట్టు పెట్టుకోవాలి. తప్పక పెట్టుకుంటారు.
నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాం గాయత్రి. సేవిక, ఇవి మాకు రాణా గారికి జరిగే పెళ్లి శుభలేఖలు. వీటిని నువ్వు మా అతిథులందరికీ ఇళ్ళకి స్వయంగా వెళ్ళి ఇచ్చి రావాలి. చెప్పండి రాణగారు, నేను ఈ పని చేసి తీరాలా? అవును గాయత్రి, ఈ దుఃఖానికి మమ్మల్ని పరిచయం చేసింది మీరే.